BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ అంబేద్కర్ భవనంలో దళిత హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవడి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎడ్లగోపి మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో దళితులపై ఎన్నో దాడులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేదని వాపోయారు। దళితులపై జరిగే దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని ఆయన BR9 టీవీ సమక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు। ఎస్సీ మరియు ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదైన వ్యక్తులకు పోలీస్ స్టేషన్లో ఇచ్చే స్టేషన్ బెయిల్ మంజూరు చేసే విధానాన్ని రద్దు చేసి డిమాండ్కు తరలించి నేరుగా కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి న్యాయమూర్తి ద్వారా బెయిల్ మంజూరు చేసే విధానాన్ని అవలంబించాలని ఆయన విజ్ఞప్తి చేశారు। మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కేసులు ఎక్కువగా జరిగాయి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కానీ। అలాగే దాడి జరిగిన దళితులపై దాడి జరిగిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే కంప్లైంట్ ఇచ్చామో లేదో ఆ ఒక్క 5 నిమిషాల్లోనే ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులపై కౌంటర్ కేసు కట్టడము ఈ రోజు పోలీసు వారికి అలవాటుగా మారింది। అదే కాకుండా ఎస్సీ ఎస్టీ కేసుని స్టేషన్ బెయిల్ ఇవ్వడం, పార్టీ 1 నోటీస్ ఇవ్వడం అనేది అది రద్దు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది। అలాగే అది రద్దు చేస్తూ ఎవరైతే దళితుడి మీద దాడికి పాల్పడుతున్నాడో ఆ దాడికి పాల్పడుతున్న వ్యక్తికి స్టేషన్ బెయిల్ రద్దు చేసి కోర్టు త్రూగా డిమాండ్ పంపించి కోర్టు త్రూగా బెయిల్ మంజూరు చేయాలని మేము దళిత హక్కుల పోరాట సమితి ద్వారా కోరుకుంటున్నాము। అలాగే ఎవరికైతే దాడి చేస్తున్నారో అదే వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చినందువలన ఆ స్టేషన్ బెయిల్ ఇస్తే వాళ్ళు కాలు ఎక్కేసుకొని ఇంకొక మరో దళితుడిపై దాడి చేయటము వాళ్ళు అదే రీతిగా పాల్పడుతున్నారు। భయం లేకపోతుంది। మెయిన్ ఎస్సీ ఎస్టీ కేసుని అయ్యో స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తాను మనకే లేకుండా చాలా ఈజీ ప్రాసెస్ అని కాలేసుకొని తిరుగుతూ మరి 10 చోట్ల దాడులకు పాల్పడుతున్నారు। ఈ దాడులు పాల్పడకుండా ఉండాలి అంటే స్టేషన్ బెయిల్ అని రద్దు చేసి కోర్టు త్రూగా కస్టడీకి పంపించి న్యాయమూర్తి ద్వారా బెయిల్ మంజూరు పొందాలని దళిత హక్కుల పోరాట సమితి ఎడ్లగోపి డిమాండ్ చేస్తున్నారు। అలాగే ఎస్సీ దళిత వాడల్లో శ్మశాన రహదారులు కల్పించాలని గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, అధికారులకు కలవడం జరిగింది, ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 38 గ్రామాలు ఉన్నాయి। 38 గ్రామాలకి శ్మశాన రహదారులు కల్పించాలని మొత్తం మనకు డీటెయిల్స్ అందజేయడం జరిగింది। అందజేసినప్పుడు కూడా 9 గ్రామాలే శ్మశాన రహదారులు కల్పించారు, మిగతా గ్రామాలకు ఇంకా నివేదికలతో ఉన్నారు। శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో సుబిడియా గ్రామం ఉంది, అలాగే గ్రామాంతాల్లో ఒకటి ఉంది, అనేక గ్రామాలు ఉన్నాయి। ఈ గ్రామాల్లో శ్మశాన రహదారులు కల్పించాలని ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ విన్నపం చేయించుకుంటున్నాము। ఇట్లు జై భీమ్, జై భీమ్, జై భీమ్।